శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు, కూటమి ప్రభుత్వం అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నాడు కదా సార్. అదే నేను అనేది. దాన్ని బ్యాన్ చేయమని అడిగింది ఎవరు? మెటా వాళ్ళు ఎవరి పేరు పలకరించారు? కేంద్ర ప్రభుత్వం అడగటం మూలాన వాళ్ళ రికమెండేషన్స్ మూలాన ఆపేస్తున్నాం అని చెప్తే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం ఉంది. కావాలనే తప్పుడు ప్రచారం చేసి రాష్ట్ర ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు కంప్లైంట్ చేశారు. చేయకుండా ఎన్నాళ్ళు తప్పుడు ప్రచారం ఇచ్చేస్తారు. ఆ చేసినటువంటి కంప్లైంట్ లో న్యాయబద్ధత ఉంది కాబట్టే ఫేస్బుక్ అనేటువంటిది వాళ్ళని తీసి పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ వీళ్ళు మళ్ళీ వెళ్ళి వీళ్ళు తప్పు లేదని నిరూపించుకునే వరకు ఆ పేజెస్ రావు. ఇలాంటి కుహనా మీద ఉన్నందరినీ ఒక పక్క నుంచి మోహరించి వాళ్ళ సైకో బ్యాచీలు గంజాయి బ్యాచీలన్నింటినీ ఒక పక్క నుంచి రప్ప రప్ప అని చెప్పేసని వీళ్ళ సోషల్ మీడియా తోటి ఇంకో పక్క నుంచి విష ప్రచారం చేయటం అనేటువంటిది రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాబట్టే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇక మీనమేషాలు లెక్క పెట్టడానికి లేదు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇలాంటి చర్యలను తీసుకుంటుంది. ఖచ్చితంగా ముందు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడాలన్నా, పిచ్చి రాతలు రాయాలని భయపడేటువంటి స్టేజ్కి మాత్రం వీళ్ళని తీసుకురావాలి. ఈ అభివృద్ధి ప్రచారం ఈ కులానికి మేలు చేస్తున్నారు అనేటువంటిది ఎవరు నమ్మరు. గతంలో తన 5 సంవత్సరాల్లో ఏ కులానికి మేలు చేసి తన వాళ్ళకి ఎలా మేపాడు అనేటువంటి ప్రజలకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్రచారాలు నమ్మేటువంటి అవకాశం ఉండదు. కానీ వీళ్ళు ఆ ప్రయత్నం మాత్రం చేస్తూనే ఉంటారు. మెగా డిఎస్సిలో భాగంగా సార్ 88% వరకు జాబులన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. ఒక 12% ఓసీ వాళ్ళకి ఇచ్చారు. ఈ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి విజయ్ కుమార్ లాంటి వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ 12% లోని ఈ ఓసీల మీదే పడిగడుస్తున్నారు? మరి ముఖ్యంగా కమ్మ కులం వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత లభించడం, కనీసం ఈ మాత్రం జాబులని వాళ్ళకి రాకూడదన్న వీళ్ళ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళకి ఈ డిఎస్సి అనేటువంటిది కేవలం ఒక సాకు మాత్రమే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేటువంటి దాన్ని అస్థిరపరచాలి. చంద్రబాబు నాయుడు గారి మీద కమ్మ కులానికి మాత్రమే ఇతను పనిచేస్తున్నాడు అనేటువంటి ఒక ముద్ర వేసి ప్రజల్లో అపోహలు కల్పించడానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నము, దాంట్లో ఈ కులం కార్డు వాడటం అనేటువంటిది ఒక భాగం మాత్రమే. వీళ్ళకు ఉన్నటువంటి లార్జర్ కాన్స్పైరసీ ఏంటంటే ఈ రాష్ట్రం బాగుపడకూడదు, వచ్చేటువంటి పెట్టుబడులు రాకుండా పోవాలి, అప్పిచ్చేవాడు అప్పివ్వకుండా వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రం ఏమాత్రం అభివృద్ధి జరగకుండా ఇక్కడ పడి ఉంటే వాళ్ళకి అదొక రకమైనటువంటి సాడిస్టిక్ కారణం. గతంలో రాజకీయాలు చూసాం. మొన్నటి వరకు తమిళనాడు కూడా రాజకీయాలు ఉన్నప్పటికీ స్టేట్ డెవలప్మెంట్ ని ఎవరు అడ్డుకునేవాళ్ళు కదా. అధికార పక్షం ప్రతిపక్షం రెండు ఏకమయ్యి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒకళ్ళు ఎవరన్నా లోన్ ఇస్తారు ప్రపంచ బ్యాంక్ అంటే దానికి ఉత్తరాలు రాయడం, ఎవడన్నా ఇండస్ట్రియలిస్ట్ పెద్ద పెట్టుబడి పెట్టడానికి వస్తే అతనికి మెయిల్స్ పంపించడం, ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వం కూడా ఇక లాభం లేదు, వీళ్ళకి ఒక సరైనటువంటి పాఠం చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను.